ఇది ఎంతవరకు న్యాయమని మేము ప్రశ్నిస్తున్నాము. మీరు ఎక్కడైతే గవర్నమెంట్లో బిల్డింగ్ కట్టియని చోట మా సొంతంగా బిల్డింగ్స్ తీసుకొని ప్రైవేట్ బిల్డింగ్స్ తీసుకోండి అని ఆర్డర్స్ అయితే పాస్ చేశారు. అవి తీసుకున్నా కూడా 2000, 4000 వరకు మేము మా సొంత డబ్బుల్లో అద్దెలు ఇచ్చి ఉంటున్నాం అక్కడ. కానీ అద్దెలు మాత్రం ఇంతవరకు మాకు రావట్లేదు. మీరు శాంక్షన్ అయినా కూడా సార్ ఇది ఒక్కసారి గుర్తించండి, మీరు శాంక్షన్ అయినా కూడా మా చేతికి రావట్లేదు. మీరు శాంక్షన్ చేస్తున్నారు అవి మాత్రం రావట్లేదు. ఎఫ్ఆర్ఎస్ స్ట్రిక్ట్ చేసి మాకు శాలరీస్ లింక్ చేశారు. ఎఫ్ఆర్ఎస్ మేము ఎక్కడ వేస్తున్నాం మాకు సపరేట్గా విలేజెస్ లింక్ అయి ఉంటాయి, అక్కడికి వెళ్ళి వేయాల్సి వస్తుంది. ప్రతిసారి 3 సార్లు మేము మా సబ్ సెంటర్లో మాకు ఎక్కడైతే నిర్దిష్టమైన ప్లేస్ ఉందో అక్కడే వచ్చి ఎఫ్ఆర్ఎస్ వేయాలంటే మేము వేయలేని పరిస్థితి. విలేజెస్లో పక్కన 4-5 కిలోమీటర్లు కాదండి 10-12 కిలోమీటర్లు కూడా ఉన్నాయి. ఆ 3 సార్లు వచ్చి మేము ఎఫ్ఆర్ఎస్ వేయాలంటే చాలా వరకు ఇబ్బందులు పడుతున్నాము. దయచేసి గుర్తించండి, మాకు ఒక హెచ్ఆర్ పాలసీ అంటూ ఇవ్వండి. మేము ఇవన్నీ కోరుతున్న డిమాండ్స్లో రెగ్యులరైజేషన్ అనేది మెయిన్. దాని తర్వాత ఏదైతే మీరు ఎన్హెచ్ఎం ప్రకారం 23% హైక్ ఇచ్చారో అది మాకు ఇవ్వాలి. హెచ్ఆర్ పాలసీ అనేది మాకు ఇవ్వాలి. ఈపీఎఫ్ మాకు మళ్ళీ పునరుద్ధరించాలి. అద్దె బకాయిలు ఏవైతే ఉన్నాయో అద్దె బకాయిలు ఇవ్వాలి. ఇన్సెంటివ్స్ మాకైతే క్లియర్ ఇన్సెంటివ్స్ అండి. మేము ప్రతి ఒక్కరు పనిచేస్తున్నాం. మీరు ఏ మ్యాట్రిక్స్ పెట్టారో ఆ మ్యాట్రిక్స్ ఉన్నాయి. మాకు ప్రతి ఒక్క ఇన్సెంటివ్ క్లియరెన్స్ అనేది మాకు ఇవ్వాలి. పాత ఇన్సెంటివ్ కూడా ఎందుకు 5000 మందికి తగ్గించారో అది మాకు అందరికీ ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దయచేసి గుర్తించండి, ఇవి మేమేం గొంతమ్మ కోరికలు కాదు, మా హక్కులే. మాకు మీరు ఏవైతే పాలసీస్ ప్రకారం చేశారో అవి మాకు ఇవ్వమని కోరుతున్నాం. థ్యాంక్ యూ. చందన, కర్నూలు డిస్ట్రిక్ట్ అని డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, ఏపీఎంసీ ప్రెసిడెంట్.